ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎలాంటి ఫుడ్స్ పెట్టాలి పిల్లలకి? వాళ్ళు ఎవ్రీడే డైట్లో ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. సో పాలు పెరుగు ఎక్కువగా తీసుకోవడం, డ్రై ఫ్రూట్స్ నట్స్ తీసుకోవడం. వాట్ ఆర్ ది బెస్ట్ ఫుడ్స్ యూ హ్యావ్ టు ఫీడ్ యువర్ చైల్డ్? మదర్ ఫీడింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్రూట్స్ స్పెషల్లీ బనానాస్, మ్యాష్డ్ బనానాస్ కానివ్వండి. హైట్ పెరగాలంటే ఇట్లా ఈ నట్స్ పౌడర్స్ తీసుకోవడం, పాలలో కలుపుకొని తాగడం. మీరు ఆ నట్స్ ఇంట్లోనే తయారు చేసుకొని ఎవ్రీడే మిల్క్లో మిక్స్ చేసి ఇవ్వచ్చు. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సాక్షి లైఫ్. యు ఆర్ వాట్ యు ఈట్. ఇది మీరు చాలాసార్లు వినే ఉంటారు. జంక్ తిన్నారనుకోండి, నిజంగా బాడీ అంతా కూడా జంక్ లానే ఉంటుంది, ఇంకెందుకు పనికిరాదు. ఎస్పెషల్లీ పిల్లలు నోరు తెరిచి బర్గర్ అడిగారు అంటే ఇంక అక్కడ ఒక తల్లి మనసు పొంగి పొర్లుతూ ఉంటుంది. అదే పెట్టాలి అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. కానీ యూ హ్యావ్ టు డెఫినెట్లీ థింక్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ అది రైట్ ఆర్ రాంగ్ ఆలోచించాలి. We have with us clinical dietitian Sushma Garu from Care Banjara. Hello Sushma Garu. హలో అండి. సో యాజ్ ఐ సెట్ కరెక్టేనా అండి? పిల్లలు ఏమన్నా అడిగితే పెద్దవాళ్ళలా మన బాధ్యత అది, పిల్లలకి అదే పెట్టాలి అని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఇవాల్టి రోజుల్లో డెఫినెట్లీ పిల్లల గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని కూడా ఇంపాక్ట్ చేసే ఫుడ్స్ గురించి మదర్స్ అండ్ ఎల్డర్స్ షుడ్ ఆల్సో ప్లే అటెన్షన్ టు. ఎలా స్టార్ట్ చేస్తారు, ఏం చెప్తారు, ఎలాంటి ఫుడ్స్ పెట్టాలి పిల్లలకి? జనరలీ మనకు 12 to 14 grams అనేది హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఉండాలి. సో చాలా మందికి 12% కంటే తక్కువగానే ఉంది వెన్ వీ సీ ది డేటా. సో అందులో ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇంపార్టెన్స్ అనేది మనం వాళ్ళకి ఇస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎవ్రీడే డైట్లో ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఐరన్ మనకి 2 సోర్సెస్ నుంచి వస్తుంది. ఒకటి వెజిటేరియన్ సోర్స్, ఒకటి నాన్ వెజిటేరియన్ సోర్స్. సో నాన్ వెజ్ తినే వాళ్ళైతే దట్స్ ఫైన్. మనం ఎగ్ కానీ, చికెన్, ఫిష్, మటన్, లివర్, ఆల్ దీస్ ఆర్ వెరీ గుడ్ సోర్సెస్ ఆఫ్ ఐరన్. సో నాన్ వెజ్ మనం తీసుకున్నప్పుడు అది రెడీలీ అబ్జార్బ్ అవుతుంది బాడీ. సో ఎప్పుడైతే మనం వెజిటేరియన్ సోర్సెస్ నుంచి తీసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఓకే, అని హోల్ లెగ్యూమ్స్ కానీ, లేదా ఫ్రూట్స్ విషయానికి వస్తే వాటర్మెలన్, ఓకే, సో డేట్స్ కానీ, బెల్లం, ఇవన్నీ కూడా గుడ్ సోర్సెస్ ఆఫ్ ఐరన్. కానీ మనకు వైటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎప్పుడైతే వెజిటేరియన్ సోర్సెస్ నుంచి తీసుకుంటామో. సో ఎంత ఐరన్ మనం వెజిటేరియన్ సోర్సెస్ నుంచి తీసుకున్నా కూడా, సో మనం ఇనఫ్ వైటమిన్ సి లేకపోతే దట్ డజంట్ గెట్ అబ్జార్బ్డ్ ఇన్ ద బ్లడ్ అనమాట. సో ఏంటంటే మనం వెజిటేరియన్ సోర్సెస్ తీసుకున్నప్పుడు ఇనఫ్ వైటమిన్ సి కూడా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆకుకూరలు, ఎగ్జాక్ట్లీ. సో మనం ఆకుకూరలు వండిన తర్వాత వన్స్ వీ టేక్ అవే ఫ్రమ్ ద స్టవ్, కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకోవడం. సపోజ్ మనం ఒక వాటర్మెలన్ తిన్నాము, లేదా వాటర్మెలన్ జ్యూస్ ఎవరైనా తాగారు అంటే యూ క్యాన్ హ్యావ్ అ కాంబినేషన్ ఆఫ్ సిట్రస్ ఫ్రూట్ అనమాట. మీరు చెప్పిన ప్రకారం ఆరెంజ్, ఒక హాఫ్ ఆరెంజ్ తీసుకోవడము, లేదా జ్యూస్ అయితే లెమన్ స్క్వీజ్ చేసుకోవడము. సో ఇలాంటివన్నీ చేస్తుంటే వాట్ ఎవర్ వీ టేక్ దెన్ వీ గెట్ ది అబ్జార్ప్షన్. ఆకుకూరలు తీసుకుంటే బ్లడ్ బాగా వస్తుంది అన్నంత వరకు తెలుసు, కానీ ఇన్ కాంబినేషన్ విత్ వైటమిన్ సి అది చాలా ఎసెన్షియల్ అన్నది మాత్రం నిజంగా ఇప్పుడు మీరు చెప్పే వరకు కూడా తెలీదు. చాలా మందికి ఇప్పటి నుంచి కూరలు చేస్తే పైన ఒక నిమ్మకాయ పిండండి వంట అయిపోయిన తర్వాత, అప్పుడే ప్రాపర్గా అబ్జార్బ్ అవుతుంది మనకి. ఎగ్జాక్ట్లీ, అబ్జార్బ్ అవుతుంది. సో అట్లాగే డ్రై ఫ్రూట్స్, నట్స్ కూడా చాలా మంది, ఎస్పెషల్లీ ఉమెన్, దే టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ, దే టేక్ కేర్ ఆఫ్ హస్బెండ్, కిడ్స్, ఇన్లాస్, అందరు. కానీ దే ఆర్ ద లీస్ట్ పర్సన్. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు. సో వాళ్ళు కూడా టైం ప్రకారం తినడము, ఓకే, దే ఇంక్లూడ్ సమ్ ఎగ్స్ ఎవ్రీ డే. అండ్ ఆల్సో మళ్ళీ తర్వాత కాల్షియం డెఫిషియన్సీ కూడా ఉంటుంది. సో పాలు పెరుగు ఎక్కువగా తీసుకోవడం, డ్రై ఫ్రూట్స్, నట్స్ తీసుకోవడం. సో వాళ్ళు కూడా దే హ్యావ్ టు గివ్ ప్రయారిటీ టు దేర్ వాట్ ఎవర్ దే ఈట్. కమింగ్ టు చిల్డ్రన్ అండి, చిల్డ్రన్ న్యూట్రిషన్, చిల్డ్రన్ గ్రోత్, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ గురించి మాట్లాడితే సజెస్టెడ్ ఫుడ్స్ ఏంటి ఈ రోజుల్లో ఉన్న ఫాస్ట్ ఫుడ్స్ ఎకానమీ స్టైల్లో? వాట్ ఆర్ ది బెస్ట్ ఫుడ్స్ యూ హ్యావ్ టు ఫీడ్ యువర్ చైల్డ్? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వెన్ ద బేబీ ఈజ్ బోర్న్, మదర్ ఫీడింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. ఎందుకంటే ఇప్పుడు బోర్న్ అయిన తర్వాత ఉమెన్కి కొలెస్ట్రాల్ అనేది వస్తుంది. దాట్ యాక్ట్స్ యాజ్ అ ఇమ్యూనిటీ. వెరీ ఇంపార్టెంట్. కొంతమంది ఫీడ్ చెయ్యరు, రావట్లేదు అని. సో యాక్చువల్లీ ద డే స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. సో అప్పటి నుంచి దే షుడ్ స్టార్ట్ ఫీడింగ్. దెన్ కంటిన్యూస్లీ 6 months బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అసలు వాటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. దట్ మదర్స్ మిల్క్ గివ్స్ ఎవ్రీథింగ్. 6 months తర్వాత కొంతమంది బేబీస్కి డాక్టర్స్ 5 months నుంచే ఫీడ్ స్టార్ట్ చేయమంటారు. అంటే అదర్ లైక్ కాంప్లిమెంటరీ ఫీడింగ్స్ ఇవన్నీ స్టార్ట్ చేయమంటారు. జనరలీ 6 months తర్వాత వీ కెన్ స్టార్ట్ ఫీడింగ్ ద బేబీస్, నో ఇష్యూస్ అట్ ఆల్.
సో మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో వీ కెన్ స్టార్ట్ విత్ రాగి ఈజ్ అ గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అండ్ ఐరన్. మనం వీ కెన్ ఆల్సో స్టార్ట్ విత్ ఫ్రూట్స్, స్పెషలీ బనానాస్, మ్యాష్డ్ బనానాస్ కానివ్వండి, లేదా రాగి కానివ్వండి. బనానాస్ లో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఐరన్ కాదు, వీ హ్యావ్ లాట్ ఆఫ్ వైటమిన్స్ అన్నమాట. అండ్ ఇట్స్ ఆల్సో గుడ్ ఇన్ క్యాలరీస్ కూడా. సో వీ కెన్ స్టార్ట్. ఎనీవే ఇట్ ఈస్ సాఫ్ట్ కదా, వాళ్ళు తినిపించడం కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది అలాగా. సో లైక్ దాట్ వీ నీడ్ టు స్టార్ట్ స్లోలీ. దాని తర్వాత అందరూ పప్పు ధాన్యాలు, రైస్, ఇవన్నీ కూడా దే డూ లాట్ ఆఫ్ నైస్ థింగ్స్. ఇప్పుడు మనం మదర్స్తో మాట్లాడితే దే సోక్ ఇట్, దాని స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత దే విల్ మేక్ ఇట్ పౌడర్, దెన్ దే కొద్దిగా నెయ్యి వేసి బాగా ఉడికించి దెన్ దే స్టార్ట్ ఫీడింగ్. సో ఆల్ దీస్ ఆర్ వెరీ హెల్దీ అనమాట. మనం ఇంట్లో చేసింది, పూర్వంలో చేసింది, ఇవన్నీ కూడా వెరీ హెల్దీ. మెల్లిగా వాళ్ళు స్కూల్ టైంకి అలా వచ్చేసరికి దెన్ ది అదర్ ఫుడ్ స్టార్ట్స్. సో జంక్ ఫుడ్ తీసుకోవడం, చిప్స్ తీసుకోవడం, సో దే స్టార్ట్ గెటింగ్ హ్యాబిచువేటెడ్ టు సచ్ థింగ్స్. సో దాన్ని మనం వీ నీడ్ టు స్టాప్ ఇట్. పాలల్లో నట్స్ పౌడర్స్ అంటే ప్రోటీన్ పౌడర్స్ దగ్గర నుంచి మార్కెట్లో మనకి అవే చాలా నీట్గా పాలిష్ చేసి అమ్ముతున్నారు. పక్కన పెడితే హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే నట్స్ అనేవి న్యాచురల్గా తీసుకుంటే బెటరా సోక్ చేసి, లేదా ఇట్లా ప్రోటీన్ పౌడర్స్ ఫార్మాట్లో చేసి హోమ్ మేడ్ బోన్విటా, హోమ్ మేడ్ బూస్ట్, హైట్ పెరగాలంటే ఇట్లా ఈ నట్స్ పౌడర్స్ తీసుకోవడం, పాలల్లో కలుపుకొని తాగడం, ఈ రకంగా ఇట్ ఇస్ బెటరా? ఆల్వేస్ ద హోమ్ ఫుడ్ ఇస్ బెస్ట్. మనము వీ హ్యావ్ సో మెనీ ప్రోడక్ట్స్ కదా, అంటే దే అడ్వర్టైజ్ అని ఇది ఇవ్వండి హైట్కి, వెయిట్కి. టు బీ ఫ్రాంక్, మీరు ఆ నట్స్ ఇంట్లోనే తయారు చేసుకొని ఎవ్రీడే మిల్క్లో మిక్స్ చేసి ఇవ్వచ్చు. అది బెటరా లేకపోతే హోల్ నట్స్ తినడం బెటరా? యాక్చువల్లీ అయితే హోల్ నట్స్ తినడం బెటర్ టు బీ ఫ్రాంక్. బట్ ద థింగ్ ఈజ్ అది మనలాగా వాళ్ళు కూర్చొని తినరు, దే డోంట్ ఈట్ ఇట్. ఇఫ్ దే ఆర్ ఈటింగ్ దట్ ఈస్ వెల్ అండ్ గుడ్, అబ్సల్యూట్లీ ఫైన్. అదర్వైజ్ వాట్ వీ కెన్ డూ ఈజ్ లైక్ అ స్మూతీస్ ఆర్ మచ్ ప్రిఫర్డ్. ఇప్పుడు మేము చూస్తూ ఉంటాం కదా, సో ది యాక్సెప్టెన్స్ అనేది స్మూతీ ఫామ్లో, మిల్క్ షేక్స్ ఫామ్లో ఎక్కువగా ఉంది. దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఒక రెసిపీ ఏదైనా చెప్తారా అట్లాగా? యా, మనం ఏంటంటే 1 glass ఆఫ్ మిల్క్ ఆర్ ఆల్మండ్ మిల్క్ ఏదైనా పర్వాలేదు. ఇఫ్ సమ్ కిడ్స్ ఆర్ అలర్జిక్ టు లాక్టోజ్, అంటే మిల్క్ పడదు, అట్లాంటి వాళ్ళకి మనం ఆల్మండ్ మిల్క్ తీసుకోవచ్చు. సో అందులో యాడ్ సమ్ డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్స్ కానీ ఇదేమంటారు అక్రోట్ కానివ్వండి, చిన్నపిల్లలకు కాజు పిస్తా అయినా పర్వాలేదు. అండ్ యాడ్ సమ్ డేట్స్, కిష్మిష్, అంజీర్ అందులో వేసేసి జస్ట్ మిక్సీ పట్టి, ఇఫ్ యూ వాంట్ వీ కెన్ ఆల్సో యాడ్ బనానా. బెస్ట్ థింగ్, స్వీట్నర్ మనం షుగర్ యాడ్ చేయకపోయినా సరే బనానా వేస్తే అండ్ డేట్స్ వేస్తే ఆ స్వీట్నెస్ అనేది వస్తుంది. కాబట్టి షుగర్ అనవసరం కదా, యాక్చువల్లీ అనవసరం. అండ్ స్పెషలీ డాక్టర్స్ కూడా 6 months ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో టిల్ 1 year దే స్ట్రిక్ట్లీ టోల్డ్ అస్ డోంట్, వాళ్ళకి అసలు చెప్పొద్దు సాల్ట్ అండ్ షుగర్ గురించి. సో అసలు అవసరమే లేదు. దాని తర్వాత ఎట్లాగో వాళ్ళు తీసుకుంటారు, బట్ అట్లీస్ట్ దట్ 1 year వరకు షుగర్ అండ్ సాల్ట్ దే హ్యావ్ టు అవాయిడ్. ఇప్పుడు మనం వీఆర్ టాకింగ్ అబౌట్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అని, ఫ్లాక్స్ సీడ్స్ అని. సో జనరలీ వాళ్ళకైతే మనము సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, పంకిన్ సీడ్స్ కానీ ఇవ్వచ్చు. సో ఈ జస్ట్ తినమంటే తినరు. సో ఆ స్మూతీలో యాడ్ చేస్తే దే డోంట్ ఈవెన్ నో ఇట్. సో దిస్ హ్యావ్ ఇట్. సో దట్ ఈస్ ఆల్సో బెటర్. సో మీరు స్మూతీస్ సజెస్ట్ చేస్తే పిల్లలకి చాలా బెటర్. అలానే తింటే ద బెస్ట్ థింగ్. సో అలాంటప్పుడు కానప్పుడు వీ కెన్ మేక్ ఇట్ ఇన్ దిస్ ఫార్మ్. కమింగ్ టు బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ అండి, యూజువలీ స్కూల్ గోయింగ్ కిడ్స్తో లేట్గా లేస్తారు, తినడానికి టైం సరిపోదు, ఇడ్లీ దోశ రోజునా అని ఫస్సీగా ఉండే కిడ్స్ ఉంటారు. సో కొన్ని ఫ్యూ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఫర్ హెల్దీ డే కిక్ స్టార్ట్ చేయడానికి ఏం చెప్తారు? సో జనరలీ కొంతమంది స్కూల్స్లో దే ఆర్ ఆల్రెడీ గివింగ్ ద బ్రేక్ఫాస్ట్ అనమాట. సో సమ్ ఆర్ హెల్దీ, సమ్ ఆర్ నాట్ హెల్దీ. కొంతమంది చెప్పారు ఇట్స్ టూ మచ్ ఆఫ్ ఫ్రైడ్ థింగ్ దే ఆర్ గివింగ్ అని. ఇంట్లో అయితే బెస్ట్ థింగ్ వచ్చేసి ఇడ్లీ దోశ ఈజ్ వెరీ కామన్. ఏం చేయొచ్చు అంటే రాగి ఇడ్లీ, రాగి దోశ, అంటే మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు ఇందులో రాగి ఉంది అండ్ ఆల్. సో అలానే స్టార్ట్ చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అదర్వైజ్ స్ప్రౌట్స్ ఇడ్లీ. సో ఏంటంటే మనం ఇడ్లీ ఎప్పుడైతే వేస్తామో అందులోనే వీ కెన్ యాడ్ ఆన్ సమ్ స్ప్రౌట్స్ ఆర్ స్లైస్డ్ క్యారెట్స్ కానీ, బీన్స్ కానీ, ఇట్ లుక్స్ కలర్ఫుల్. సో అలా అయినా మనం చేయొచ్చు. సో ఆర్ బెస్ట్ ఎగ్ శాండ్విచ్, ఎందుకంటే కొంచెం బ్రెడ్ తినడానికి దే ఆర్ వెరీ దిస్ థింగ్. సో ఎగ్ బాయిల్ చేసి లేదా జస్ట్ స్లైట్లీ స్క్రాంబుల్డ్ ఎగ్ లా చేసి, సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ కార్బ్స్ అండ్ ప్రోటీన్స్ అన్నమాట. జస్ట్ స్క్రాంబుల్డ్ ఎగ్ ఆల్సో యాజ్ ఎ బ్రేక్ఫాస్ట్ ఇస్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. విత్ బ్రెడ్ విత్ బ్రెడ్ వాళ్ళకి బ్రెడ్ కూడా మళ్ళీ హెల్తీ కాదంటారు అంటే ఫర్ దిస్ కైండ్ ఆఫ్ కిడ్స్. ఎందుకంటే కిడ్స్ ఇఫ్ దే ఆర్ ఓవర్ వెయిట్, అగైన్ ఈచ్ పర్సనలైజ్డ్ ఉంటుంది అనమాట, అందరికి ఒకలే కాదు. ఇఫ్ దే ఆర్ ఓవర్ వెయిట్ దెన్ వీ నీడ్ టు అవాయిడ్. ఆర్ ఎగ్ రోల్, చపాతీ రోల్ లాగా చేసైనా ఇవ్వచ్చు. ఇఫ్ అండర్ వెయిట్ కిడ్ ఉన్నారు
బ్రెడ్ ఈజ్ అన్ గుడ్ ఆప్షన్, నాట్ అన్ ఇష్యూ, వీ క్యాన్ గివ్ హిమ్, అలాంటివి ఇవ్వచ్చు. అండ్ ఉప్మాలో ఆర్ గోధుమ రవ్వ ఉప్మా ఇస్ మచ్ బెటర్. సో అందులో వీ నీడ్ టు యాడ్ లాట్ ఆఫ్ కలర్స్. సో ఎప్పుడైతే కిడ్స్ చూస్తారో దే ఫస్ట్ సీ విత్ దే లైక్ ఇఫ్ దే ఆర్ కలర్ఫుల్. సో గోధుమ రవ్వ ఉప్మాలో వీ కెన్ యాడ్ సమ్ పీనట్స్, క్యాష్యూస్ అండ్ క్యారెట్స్ కూడా, క్యారెట్స్ అండ్ బీన్స్ అండ్ ఆలు ఇలా స్లైస్ చేసి పెట్టామంటే ఇట్ లుక్స్ కలర్ఫుల్ అండ్ దే ఆల్సో ఈట్ ఇట్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ ఫర్ దెమ్. యూజువలీ అండి ఇప్పుడు మనము చాలా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం కదా, పిల్లల హైట్ పెరగాలంటే, పిల్లల జుట్టు పెరగాలంటే, వాటిలో వాస్తవాలు ఉంటాయంటారా? అంటే ఇప్పుడు మనకు RDA ప్రకారం అంటే మనకు రికమెండెడ్ డైటరీ అలవెన్సెస్ అని మనకు ICMR NIN వాళ్ళు ఇస్తారు. సో ఈచ్ ఏజ్ ప్రకారం దే ఆర్ హౌ మచ్ క్యాలరీస్, ప్రోటీన్స్, కాల్షియం ఎంత కావాలి, ఐరన్ ఎంత కావాలి అనేది వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట. సో ఒక సర్టన్ 10, 11, 12 ఏజ్ తర్వాత బాయ్స్ గర్ల్స్ ఆర్ డిఫరెంట్. అంటే వాళ్ళకి రిక్వైర్మెంట్స్ డిఫరెంట్ అయిపోతుంది. 10, 11 ఇయర్స్ వరకు రిక్వైర్మెంట్స్ ఆర్ సేమ్, దెన్ దే విల్ బి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్. సో ఎప్పుడైతే ఇన్ని రిక్వైర్మెంట్స్ రాదో ఆబ్వియస్లీ వాళ్ళకి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, వెయిట్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, గ్రోత్ హైట్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఆల్ దీస్ విల్ మ్యాటర్. సో ఇఫ్ యూ ఆర్ గివింగ్ అ బ్యాలెన్స్డ్ డయట్ కాంబినేషన్ ఆఫ్ అన్ని ప్రోటీన్స్, క్యాలరీస్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కలిపి ఇస్తే దెన్ ద గ్రోత్ విల్ బి గుడ్. అదర్వైజ్ వాళ్ళు తినరు. And they want French fries కానీ, బైట్ ఫుడ్స్ కానీ, చిప్స్ కానీ, ఇన్స్టెడ్ ఆఫ్ లంచ్ అది తినకుండా they want to eat something else from outside. 13 years నుంచి 15 years వరకు వయసు వచ్చే వరకు పిల్లలకి పాలు ఇస్తే చాలు, తర్వాత నుంచి అక్కర్లేదు. అసలు కొంతమంది అయితే 10 ఏళ్ళు వచ్చే వరకు పాలు చాలు, తర్వాత పాలు కూడా అక్కర్లేదు అంటారు. బట్ యాజ్ వీ నో మిల్క్ ఇస్ అ రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అని అంటారు. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అండి? వీ క్యాన్ టేక్ ఇట్, ఇట్స్ నథింగ్. ఏ గైడ్ లైన్స్ కూడా ఏం చెప్పట్లేదు అంటే ఆ ఏజ్ వరకు చాలు, తర్వాత అవసరం లేదు. జనరలీ ఇండియన్ డైట్స్ ఆర్ వెరీ వెరీ లో ఇన్ ప్రోటీన్స్ అనమాట. మనకు ప్రోటీన్స్, నాన్ వెజిటేరియన్ పర్సన్ కూడా మనకు ప్రోటీన్స్ అంతగా రిక్వైర్మెంట్ రాదు. సో ఏంటంటే మిల్క్ ఈజ్ ఆల్సో గుడ్ సోర్సెస్ ఆఫ్ కాల్షియం యాజ్ వెల్ యాజ్ ప్రోటీన్ అనమాట. సో అలాంటి వాళ్ళు తీసుకుంటేనే బెటర్. మ్యాజికల్ డైట్ పిల్లలకి ఇది ప్రతిరోజు పెడితే మంచిది అని చెప్పాలి అని అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? విత్ దట్ విల్ కంక్లూడ్ దిస్ ఎపిసోడ్. సో బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్, లంచ్ అండ్ డిన్నర్. దీంతో పాటు ఇన్ బిట్వీన్ స్నాక్స్ ఆల్సో వీ నీడ్ టు గివ్ దెమ్. సో మనం అట్లా చూసుకున్నట్లయితే ఫర్ దెమ్ 2 times మిల్క్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత అట్లీస్ట్ 2 servings ఆఫ్ ఫ్రూట్స్. ఎందుకంటే నేను రైస్ మళ్ళీ చపాతి ఇవన్నీ చెప్పట్లేదు, ఎందుకంటే ఎనీవే వీ గివ్ దెమ్. సో అవే కాకుండా గివింగ్ దెమ్ 2 servings ఆఫ్ మిల్క్, 2 servings ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ డేస్లో వీ ఈట్ వెరీ లెస్ ఫ్రూట్స్. అండ్ కిడ్స్కి మనం కంపల్సరీగా వీ హ్యావ్ టు ఇంక్లూడ్ దెమ్ 1 or 2 fruits. ఇట్ గివ్స్ దెమ్ ఫైబర్, ఇట్ గివ్స్ దెమ్ వైటమిన్స్ అండ్ మినరల్స్. మనకు వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువ వచ్చేది ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ నట్స్తోనే. సో వీ షుడెంట్ మిస్ గివింగ్ దెమ్ ఫ్రూట్స్. అండ్ జ్యూసెస్ ఎట్లా కాకుండా గివింగ్ దెమ్ హోల్ ఫ్రూట్. జస్ట్ కట్ ఫ్రూట్స్ చేసి వాళ్ళకి ప్యాక్ చేస్తే దే మైట్ ఈట్ ఇన్ ద మిడ్ మార్నింగ్ ఇంటర్వెల్ బ్రేక్లో కానీ లేదా ఈవినింగ్ బ్రేక్లో కానీ తీసుకోవచ్చు. గివింగ్ దెమ్ నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో జస్ట్ పెద్దవాళ్ళే సోక్డ్ అట్లా తీసుకుంటారు, అలా కాకుండా వీ కెన్ జస్ట్ ప్యాక్ దెమ్ సేమ్ బ్రేక్ టైంలో తీసుకోమని. సో ఇట్స్ క్యాన్ బి అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్, నాట్ అన్ ఇష్యూ. అండ్ egg is also very 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 healthy. So every day giving them a boiled egg will help them out. సో ఎవ్రీడే ఐదర్ వాళ్ళ ఇష్టం, ఐదర్ బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, లంచ్లో తినొచ్చు, డిన్నర్లో తినొచ్చు. బాయిల్డ్ ఎగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆకుకూరలు వెరీ ఐసైట్, ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా సైట్ అవుతుంది. సో దానికి కూడా వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో ఆకుకూరలు కూడా కంపల్సరీగా ఎవ్రీడే తింటే చాలా మంచిది. సో అట్లీస్ట్ 3 to 4 times a week ఇచ్చినా కూడా దట్ విల్ హెల్ప్ దెమ్ అవుట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్ఫ్యాక్ట్ పిల్లలు అడిగిన వెంటనే వాళ్ళకి కావాల్సిన జంక్ ఫుడ్ ఆఫర్ చేసేసి పాసిఫై చేయడం కాకుండా అది అవాయిడ్ చేయడం ఇస్ రియలీ హార్డ్ టాస్క్. వీ డూ యాక్సెప్ట్, కానీ వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ఇందాక సుష్మా గారు చెప్పినట్లుగా 3 portions ఆఫ్ మీల్ అది డెఫినెట్లీ ఎటు పిల్లలకి పెడతాం. అది కాకుండా యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ వాళ్ళకి నట్స్, 2 servings ఆఫ్ మిల్క్, 2 servings ఆఫ్ ఫ్రూట్స్ అండ్ అలాంగ్ విత్ ఆకుకూరలు అనేది కూడా ఫోకస్ చేసి వాళ్ళ హోల్ డైట్ని ఒక బ్యాలెన్స్డ్ పోర్షన్లో ఇవ్వగలిగితే ద బెస్ట్ థింగ్ ఇస్ వాట్ వీ కెన్ డూ టు అవర్ కిడ్స్. థ్యాంక్ యూ సో మచ్ సుష్మా గారు, ఇట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. ఇది వాళ్ళ సాక్షి లైఫ్, చూస్తూనే ఉండండి.